లిస్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఇన్నర్ లిస్ట్ ఆర్ఎల్స్ నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటనేది, ఇన్నర్ లిస్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇన్నర్ లిస్ట్నే నెస్టెడ్ లిస్ట్ అని చెప్పి కూడా కాల్ చేస్తాం. సో ఇన్నర్ లిస్ట్కి ఉన్న అనదర్ నేమ్ నెస్టెడ్ లిస్ట్. ఇన్నర్ లిస్ట్ అన్న నెస్టెడ్ లిస్ట్ అన్న ఒకటి. ఈ ఇన్నర్ లిస్ట్ అంటే ఏంటి, నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటి అంటే డెఫినేషన్: లిస్ట్ ఇన్సైడ్ లిస్ట్ ఈజ్ నోన్ యాజ్ నెస్టెడ్ లిస్ట్ ఆర్ ఇన్నర్ లిస్ట్. ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉన్నట్టయితే దాన్ని ఇన్నర్ లిస్ట్ కానీ నెస్టెడ్ లిస్ట్గా అని చెప్పి మనం కాల్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అంటే ఎల్ఎస్టి అని చెప్పిస్తున్నాను, వేరియబుల్ నేమ్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను 10, 20, అండ్ ఇక్కడ నేను మళ్ళీ జావా, పైథాన్, ఒరాకిల్, సో ఈ విధంగా ఇంకొక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్, మళ్ళీ ఇక్కడ 1, 2, 20.56 ఈ విధంగా ఉంది. అంటే ఈ విధంగా ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి లిస్ట్ లోపల 2 లిస్టులు ఉన్నాయి. మళ్ళీ లిస్ట్ లోపల లిస్ట్ ఉన్నట్టయితే దాన్ని మనం ఇన్నర్ లిస్ట్ అని చెప్పి కాల్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే లిస్ట్లో మనం ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇన్నర్ లిస్ట్ కూడా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒకసారి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఐడియాలీ ఓపెన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ నేను ఒక లిస్ట్లో ఒక ఇన్నర్ లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎల్ఎస్టీ ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఎల్ఎస్టీ ఈక్వల్స్ టు 100, జావా, పైథాన్, ఓకే, అగైన్ 20, 30, 2 అండ్ ప్లస్ కాంప్లెక్స్ వాల్యూని కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఒక కాంప్లెక్స్ ఎలిమెంట్ కూడా యాడ్, రైట్. సో ఇది స్టూడెంట్ లిస్ట్. ఈ లిస్ట్ లోపల నేను ఒక లిస్ట్ లోపల 2 లిస్టులు ఉన్నాయి. అంటే ఇది ఇన్నర్ లిస్ట్ అనమాట. లిస్ట్ లోపల లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. సో ఇది ఏంటంటే ఇన్నర్ లిస్ట్. సో ఇప్పుడు మనం ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను ప్రింట్ ఆఫ్ ఎస్టీడీ ఎల్ఎస్టీ అంటే మనకి అవుట్పుట్ వస్తుంది, రైట్. సో ఇప్పుడు నేను ఇండెక్సింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఎస్టీడీ ఎల్ఎస్టీ ఆఫ్ 1, సో ఎస్టీడీ ఎల్ఎస్టీ ఆఫ్ 1:3 అని చెప్పిస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే స్టార్టింగ్ ఇండెక్స్ 1 అంటే మనకి మళ్ళీ ఈ యొక్క ఇన్నర్ లిస్ట్ ప్రింట్ అవుతుంది. అండ్ :3 అంటే ఎండింగ్ ఇండెక్స్ :3 ఇచ్చానంటే యాక్చువల్లీ మనకి ట్రూ అని ప్రింట్ అవ్వాలి. సో ఎండింగ్ ఇండెక్స్ -1 కాబట్టి మనకి ఈ 2 ఇన్నర్ లిస్టులు కూడా మనకి చూపిస్తుంది, అవుట్పుట్గా వస్తుంది అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ లిస్ట్ లోపలికి మీరు అపెండ్ అనేది ఏదైనా యూస్ చేయొచ్చు. సో అపెండ్ ప్రీడిఫైన్ ఫంక్షన్ అపెండ్ కూడా యూస్ చేయొచ్చు. సో దీంట్లో ఇంకొక ఎస్టీడీ ఎల్ఎస్టీ డాట్ అపెండ్ ఆఫ్ 50 అని ఇచ్చామనుకోండి. సో ఇది ఎక్కడ యాడ్ అవుతుంది 50 అంటే ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ మనం క్రియేట్ చేసాం కదా, ఈ లిస్ట్ ఎండింగ్లో ఈ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. సో కావాలని చూడండి, ప్రింట్ ఆఫ్ ఎస్టీడీ ఎల్ఎస్టీ. అలా ఇప్పుడు ఎక్కడ యాడ్ అయింది ఈ ఎలిమెంట్ అనేది, లిస్ట్ ఎండింగ్లో యాడ్ అయింది. అలా కాకుండా నాకు ఉన్న ఇన్నర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ లిస్ట్లో ఇప్పుడు ఈ ఇన్నర్ లిస్ట్ ఎండింగ్లో యాడ్ అవ్వాలి ఈ ఎలిమెంట్ అనేది. సో అలా కూడా మనం చేయొచ్చు. సో స్టూడెంట్ లిస్ట్ అని చెప్పించి, సో స్టూడెంట్ లిస్ట్ ఇప్పుడు ఇన్నర్ లిస్ట్ ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది, 0, 1. సో ఇండెక్స్ పొజిషన్ మెన్షన్ చేసిన తర్వాత డాట్ అపెండ్ ఆఫ్ 78. అండ్ ఇప్పుడు ఈ 78 అనేది ఎక్కడ యాడ్ అయిందంటే ఈ ఇన్నర్ లిస్ట్ ఎండింగ్లో యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎస్టీడీ ఎల్ఎస్టీ చూడండి, 78 యాడ్ అయింది కదా. సో ఈ విధంగా అనమాట, రైట్. సో ఇప్పుడు మీరు ఏదైనా వాల్యూని ఎండింగ్లో కాకుండా ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్నర్ లిస్ట్ ఉంది, ఇక్కడ ఒక ఇన్నర్ లిస్ట్ ఉంది, ఈ రెండింటి మధ్య ఇంకొక వేరొక వాల్యూని యాడ్ చేయాలనుకోండి మనం చేయొచ్చు. చూడండి, ఎస్టీడీ ఎల్ఎస్టీ నేను ఇప్పుడు ఈ రెండు ఇన్నర్ లిస్ట్ మధ్యలో ఇంకో వాల్యూ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎస్టీడీ ఎల్ఎస్టీ ఇండెక్స్ పొజిషన్ మెన్షన్ చేయాలి 0, 1. ఇప్పుడు ఆ వాల్యూ ఏ ఇండెక్స్ పొజిషన్లో యాడ్ చేయాలి అంటే సెకండ్ పొజిషన్లో యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ ఇన్నర్ లిస్ట్ యొక్క పొజిషన్ వచ్చేసరికి 1, ఇది వచ్చేసరికి 2. సో ఇప్పుడు మనం సెకండ్ పొజిషన్లో యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి 2 అని మెన్షన్ చేసిన తర్వాత డాట్
insert dot insert of 2,56. సో ప్రింట్ ఆఫ్ std_ls ఇప్పుడు 56 అనేది యాడ్ అయింది. సో అపెండ్ యూస్ చేయడం వల్ల ఎలిమెంట్ అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను అపెండ్ ప్లేస్లో నేను ఏం చేశానంటే ఇన్సర్ట్ యూస్ చేశాను. సో అది ఎక్కడ యాడ్ అయిందంటే మనకి నేను ఎక్కడ యాడ్ చేయాలనుకున్నానో అక్కడే ఆ ఎలిమెంట్ అనేది యాడ్ అయింది. సో ఇన్సర్ట్ మళ్ళీ ఈ ఇన్సర్ట్ అనేది ఇన్నర్ లిస్ట్ మీద కూడా అప్లై చేయొచ్చు. సో అది ఏ విధంగా చేయాలి అంటే std_lst మీరు ఏదైతే ఇన్నర్ లిస్ట్ మీద అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఇన్నర్ లిస్ట్ యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది మెన్షన్ చేయాలి. సో నేను ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్నర్ లిస్ట్ మీద ఇన్సర్ట్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఇన్సర్ట్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఇది ఇటుపక్క నుంచి తీసుకోండి, నెగిటివ్ నుంచి తీసుకుంటాను నేను. -1 -2 -3 -4 వస్తుంది అప్పుడు. ఓకే, -4 ఇండెక్స్ వాల్యూ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 50 ఓకే 80 అని వస్తుంది. std_lst -4 డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇక్కడ నాకు ఫస్ట్ ఇండెక్స్లో కావాలి ఈ వాల్యూ అనేది. సో 1,25. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ std_lst అంటే ఇప్పుడు 10కి 20కి మధ్యలో నాకు ఈ 25 వాల్యూ అనేది వస్తుంది. చూడండి వచ్చింది కదా. ఇన్నర్ లిస్ట్ ఇంకొక వాల్యూని కూడా మనం యాడ్ చేయగలిగాం. ఇన్సర్ట్ సో ఇన్సర్ట్ అనేది మనం ఇన్నర్ లిస్ట్ మీద కూడా మనం అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు ఏంటంటే లిస్ట్లో మనం ఏదైతే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ యూస్ చేస్తామో అన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా మీరు ఈ ఇన్నర్ లిస్ట్లో కూడా మీరు అప్లై చేయొచ్చు. సో ఇంకోటి ఏంటి మనకి సార్ట్ ఆఫ్ ఉంది కదా, std_lst డాట్ సార్ట్ ఆఫ్ అని చెప్పిస్తే మీకు సార్ట్ ఆఫ్ కనుక అలోన్గా కనుక మీరు రన్ చేసినట్టయితే బై డిఫాల్ట్ మీకు అసెండింగ్ ఆర్డర్లో చూపిస్తుంది. ఓకే, సో ఎంటర్. ఓకే, సో ఇప్పుడు నేను std_lst ఆఫ్ సో ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ లిస్ట్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ lst ఈక్వల్స్ టు ఓకే. సో నేను ఇక్కడ లిస్ట్ అనేది క్రియేట్ చేశాను మళ్ళీ. సో ఇప్పుడు సార్ట్ ఆఫ్ అనేది ఏ విధంగా మనం అప్లై చేయొచ్చు అనేది చూద్దాం. సో std_lst ఇప్పుడు సార్ట్ ఆఫ్ అప్లై చేస్తాను ఈ లిస్ట్ మీద, ఇన్నర్ లిస్ట్ మీద అప్లై చేస్తాను. సో std_lst నేను ఇక్కడ ఉన్న ఇన్నర్ లిస్ట్ దీని మీద అప్లై చేయాలనుకో సార్ట్ ఆఫ్ అనేది. సో ఇప్పుడు నేను ఆ ఇండెక్స్ లిస్ట్ యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది మెన్షన్ చేయాలి. సో డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్స్ టు ఫాల్స్. సో రివర్స్ ఈక్వల్స్ టు ఫాల్స్ అంటే మనకి ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే యాక్చువల్లీ మనం ఇండెక్స్ వాల్యూ అనేది రాంగ్ ఇచ్చాం. సో 0 ఇది 1 కదా, సో ఇది 2. సో నేను ఇక్కడ 2 ఇచ్చాను. సో 2 డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అని చెప్పిస్తే మనకి ఇక్కడ ఏమైందంటే ఇది అనేది డిసెండింగ్ ఆర్డర్లో మీకు చూపించింది. అండ్ ఇది వచ్చేసరికి రివర్స్ ఈక్వల్స్ టు ఫాల్స్ అంటే ఇది అసెండింగ్ ఆర్డర్లో మీకు వస్తుంది. అసెండింగ్ ఆర్డర్ టు డిసెండింగ్ ఆర్డర్, ఇది డిసెండింగ్ ఆర్డర్ టు అసెండింగ్. సో ఈ విధంగా మీరు నెక్స్ట్ అదేవిధంగా మీరు ఎలిమెంట్స్ కూడా రిమూవ్ చేయాలంటే మీరు రిమూవ్ చేయొచ్చు ఎలిమెంట్స్ కూడా. సో స్టూడెంట్ లిస్ట్ ఆఫ్ ఏ ఇన్నర్ లిస్ట్కి మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇండెక్స్ వాల్యూ మెన్షన్ చేసిన తర్వాత డాట్ రిమూవ్ ఆఫ్. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బి ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఓకే, ఇది సెకండ్ ఇండెక్స్ కదా, std_lst ఆఫ్ 2 డాట్ రిమూవ్ ఆఫ్ బి. సో బి ఎలిమెంట్ని రిమూవ్ చేశాను. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ లిస్ట్ అని చెప్పిస్తే మళ్ళీ మీకు ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ రిమూవ్ కూడా యూస్ చేసుకొని మీరు ఇన్నర్ లిస్ట్లో
ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ ది వాల్యూ ఇది వర్క్ అవుతుంది. ఒకవేళ వాల్యూ కనుక లేకపోతే మీకు వాల్యూ ఎర్రర్ అని వస్తుంది. అదే మీరు పాప్ కూడా యూస్ చేయొచ్చు. స్టూడెంట్ లిస్ట్ ఆఫ్ 2 డాట్ పాప్ ఆఫ్ ఇక్కడ నేను ఇండెక్స్ వాల్యూ ఇస్తున్నాను. ఈసారి 0 అని చెప్పిస్తాను. సో ఇప్పుడు ఏ ఎలిమెంట్ రిమూవ్ అయింది, ఇండెక్స్ ఈ పాప్ అనేది మీకు ఇండెక్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అది ఎలా, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మీకు, ఇది చూడండి. సపోజ్ stdlst ఆఫ్ 2 డాట్ రిమూవ్ ఆఫ్ ఎఫ్ అని ఇస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ ఎఫ్ అనేది ఈ ఇన్నర్ లిస్ట్ అసలు లేదు, రైట్? ఈ ఎలిమెంట్ అనేది లేదు అసలు. సో ఇప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందంటే వాల్యూ ఎర్రర్. సో ఇది ఇండెక్స్ అనే రిమూవ్ అనేది వాల్యూని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. ఇప్పుడు పాప్ అనేది కనుక మీరు చూసినట్టయితే stdlst ఆఫ్ 2 డాట్ పాప్ ఆఫ్, ఇప్పుడు ఇండెక్స్ నేను 10 ఇస్తున్నాను. 10 అసలు లేనే లేదు ఇన్నర్ లిస్ట్లో. సో మనకి ఎర్రర్ వస్తుంది. ఏ ఎర్రర్ వస్తుంది అంటే ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. చూడండి మనకి ఏ ఎర్రర్ వచ్చింది, ఇండెక్స్ ఎర్రర్. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకి డెల్ ఆపరేటర్ ఉంది కదా. సో డెల్ యూస్ చేసి మనం ఇప్పుడు నేను డెల్ యూస్ చేస్తున్నాను. డెల్ యూస్ చేసి stdlst ఆఫ్ 2 అని ఇస్తున్నాను. సో ఇన్నర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ లిస్ట్ని నేను రిమూవ్ చేసేస్తాను. సో ఉన్న ఎంటైర్ లిస్ట్లో నేను ఇన్నర్ లిస్ట్ మాత్రమే రిమూవ్ చేస్తాను. సో అందుకే నేను ఆ పర్టికులర్ స్టూడెంట్ లిస్ట్లో ఉన్న ఇండెక్స్ లిస్ట్ యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది మెన్షన్ చేశాను. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ stdlst అని చెప్పిస్తే మీకు ఇప్పుడు ఆ ఇన్నర్ లిస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇన్సర్ట్ యూస్ చేసుకొని మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, రైట్? సో అదేవిధంగా మల్టిపుల్ వాల్యూస్ని కూడా మీరు లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇన్నర్ లిస్ట్లో, ఈ ఇన్నర్ లిస్ట్లో మీరు మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో అదే ఏ విధంగా చేస్తారంటే, సో stdlst డాట్ ఓకే, మనం ఏ లిస్ట్ మీద ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటున్నాం ఆ లిస్ట్ యొక్క ఇన్నర్ లిస్ట్ యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది మెన్షన్ చేయాలి. సో 0, 1, 2. సో ఇది సెకండ్ అనమాట. సెకండ్ ఇండెక్స్లో ఉంది కాబట్టి సో సెకండ్ ఇండెక్స్ అండ్ డాట్ ఎక్స్టెండ్ ఓపెన్ పెరాన్సిస్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఇంకొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాను. సో 89, 85, 86, 45, 70. సో మల్టిపుల్ ఆఫ్ stdlst అని చెప్పిస్తే చూడండి ఇప్పుడు అదే ఇన్నర్ లిస్ట్లో ఇప్పుడు నేను మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలన్నా యాడ్ చేయాలి. సో ఇన్సర్ట్ అనేది కూడా మీకు యూస్ చేసుకొని, ఇన్సర్ట్ ఏంటంటే ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్ని మీరు అలౌ చేస్తుంది కాబట్టి ఓన్లీ 1 వాల్యూని మీరు పాస్ చేయగలరు. కావాలని చూడండి ఇప్పుడు ఇన్సర్ట్ యూస్ చేస్తున్నాను. స్టూడెంట్ లిస్ట్ ఆఫ్ 2 డాట్ ఇన్సర్ట్ ఆఫ్, సో ఇక్కడ నేను ఇండెక్స్ వాల్యూ మెన్షన్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ నేను 0,85 ఓకే 0,100 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడైతే 1 ఉంది కదా 0th ఇండెక్స్లో, ఆ 1 ప్లేస్లో ఇప్పుడు 100 వస్తుంది. సో ప్రింట్ ఆఫ్ stdlst చూడండి ఇప్పుడు ఇన్నర్ లిస్ట్లో యాడ్ అయింది. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మీరు మనం చెప్పుకున్న ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇన్నర్ లిస్ట్లోకి అయితే అప్లై చేయొచ్చు. ఓకేనా? సో టపుల్ అనేది ఏంటంటే ఇది సిమిలర్ టు లిస్ట్, బట్ ఏంటంటే డిఫరెన్స్ ఇక్కడ, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ టుపుల్ ఏంటంటే ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్ అనమాట. అండ్ అదే లిస్ట్ కనుక చూసుకుంటే అది ఇమ్యూటబుల్. లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. ఓకే, సో సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు టపుల్ అంటే 2 టైప్స్ ఆఫ్ సింటాక్సెస్లో క్రియేట్ చేయొచ్చు. సో
సో ఎంటీ టపుల్, నాన్ ఎంటీ టపుల్. నాన్ ఎంటీ టపుల్. సో ఇది ఎలా ఉంటుందంటే మీకు సింటాక్స్, సో ఎంటీ టపుల్ వచ్చేసరికి టపుల్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు పెరాన్సిస్, లేదు అంటే ఆర్ టపుల్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు టపుల్ ఆఫ్ టపుల్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్ పెరాన్సిస్. ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. నాన్ ఎంటీ అయితే, ఎంటీ అయితే ఈ విధంగా చేయొచ్చు. నాన్ ఎంటీ అయితే టపుల్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు ఓపెన్ పెరాన్సిస్ వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ అలా ఈ విధంగా వాల్యూ 3, రైట్, ఈ విధంగా. ఓకే, అండ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం టపుల్ అయితే క్రియేట్ చేద్దాం. ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం టపుల్ రిలేటెడ్గా. సో నేను ఐడియాలీ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను T1 అని చెప్పి తీసుకుంటున్నాను. T1 ఈక్వల్స్ టు ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. 10, 20, 30, 40, మళ్ళీ 10, 15. సో ప్రింట్ ఆఫ్ T1, టైప్ ఆఫ్ T1. సో ఇప్పుడు ఏంటిది క్లాస్ టపుల్. ఎలా చెప్తున్నాం టపుల్ అంటే ఇక్కడ ఓపెన్ పెరాన్సిస్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్. ఈ విధంగా కనుక మీకు ఇది సింబల్ ఫర్ ది టపుల్. ఓకే, సో ఈ విధంగా మనకి ఓపెన్ పెరాన్సిస్తో ఓపెన్ అయ్యి అండ్ క్లోజింగ్ పెరాన్సిస్తో క్లోజ్ అయ్యి ఉంటే అది టపుల్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో T1 ఈక్వల్స్ టు 10, అక్షయ్, పైథాన్, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఒకటి కూడా పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ T1, టైప్ ఆఫ్ T1. ఇది కూడా క్లాస్ టపుల్. సో ఇండెక్సింగ్ కూడా మనకి ఇక్కడ ఎలా ఉంటుంది. T1 ఆఫ్ 0 అని చెప్పిస్తే 10, T1 ఆఫ్ 1 అక్షయ్, రైట్. సో T1 ఆఫ్ 0 is 2, రైట్. సో ఈ విధంగా ఇండెక్స్ కూడా మేము పర్ఫామ్ చేయొచ్చు. కోలన్ 2 అంటే ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ అనేది స్కిప్ అవుతుంది, రైట్. సో T1 ఆఫ్ -1, -1, రివర్స్ ఆర్డర్. సో ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఆఫ్ T1, ఐడి ఆఫ్ T1 అని చెప్పిస్తే మనకి ఐడి కూడా, రైట్. సో ఇప్పుడు ఏమైనా ఇప్పుడు నేను T1 ఆఫ్ 1 ఈక్వల్స్ టు వాల్యూని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది చూడండి, జావా అని చెప్పి. సో టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఎందుకు అంటే బికాస్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ కాబట్టి. ఇది ఇమ్యూటబుల్ కాబట్టి మనం ఇట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు నేను L1 ఈక్వల్స్ టు 10, 20, -24, -56, ఒక స్ట్రింగ్ తీసుకో H5D. ఓకే, సో ఇప్పుడు ఈ లిస్ట్ ఇదేంటిది, లిస్ట్ క్రియేట్ చేసాం. సో లిస్ట్ని టపుల్లోకి మార్చవచ్చు మనం. సో ఎలా మార్చాలంటే T2 ఈక్వల్స్ టు టపుల్ ఆఫ్ L1. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ L1, టైప్ ఆఫ్ L1, ప్రింట్ ఆఫ్
L1, type of L1 అంటే ఇది క్లాస్ లిస్ట్. ఇప్పుడు అదే ప్రింట్ ఆఫ్ T2, type of T2 క్లాస్ టపుల్. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ T1 అన్నాను అనుకోండి. T1 అంటే మనకి ఎంత వస్తుంది లెంత్? 4. ఎందుకు 4 వచ్చింది? బికాస్ ఇక్కడ T1 యొక్క లెంత్ చూసినట్టయితే ఇక్కడ మనకి 4 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో అందుకే మనకి 4. అదే లెంత్ ఆఫ్ T2 అంటే 5. సో ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో మనకి ఇక్కడ ట్యుపుల్లో వచ్చేసరికి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ వచ్చేసరికి మనకు ఓన్లీ 2 ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో ట్యుపుల్లో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇండెక్స్ ఒకటి, ఇంకోటి ఏంటంటే కౌంట్. ఇండెక్స్ ఆఫ్ అండ్ కౌంట్. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇక్కడ మనకి ఇండెక్స్ ఆఫ్ అండ్ కౌంట్. ఓన్లీ టూ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ మాత్రమే ఉంటాయి ట్యుపుల్లో. ఓకే. సో ఇప్పుడు T1 ఈక్వల్స్ టు 10, 20 అని ఇస్తుంది. రైట్. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ T1, టైప్ ఆఫ్ T1 అంటే క్లాస్ టపుల్. ఓకే. సో ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ T1 డాట్ ఇండెక్స్ ఆఫ్ 10 అంటే అది ఏ ఇండెక్స్లో ఉందని చూపిస్తుంది, 0th ఇండెక్స్. అదే T1 డాట్ ఇండెక్స్ ఆఫ్ 20 అంటే 1. సో ఇప్పుడు మళ్ళీ T1 డాట్ ఇండెక్స్ ఆఫ్ 200 ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఇది వాల్యూ ఎర్రర్ వస్తుంది. సో ఏ ఎర్రర్ వస్తుంది? వాల్యూ ఎర్రర్. అసలు ఆ పర్టికులర్ వాల్యూవే లేదు కదా సో టపుల్లో. అందుకే మనకి ఇండెక్స్ అనేది వాల్యూని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది కాబట్టి సో మనకి వాల్యూ ఎర్రర్ వస్తుంది. సో T1 డాట్ కౌంట్ ఆఫ్ 10 మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే 1. సో T1 డాట్ కౌంట్ ఆఫ్ 20 మళ్ళీ ఇది కూడా 1. సో ఇక్కడ మనకి కౌంట్, ఇక్కడ నంబర్ ఆఫ్ ఈ ఎలిమెంట్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే ఉంది. సో ఇదే ఎలిమెంట్ ఒక 4 టైమ్స్ రిపీట్ అయినట్టయితే మనకి అవుట్పుట్ అనేది 4 అనేది వస్తుంది. సో కౌంట్ అనేది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి మనకి చూపిస్తుంది అన్నమాట. సో అదే T1 డాట్ కౌంట్ ఆఫ్ 300 ఇచ్చారు అనుకోండి. సో ఇప్పుడు ఇది 0, ఎర్రర్ రాదు. ఈవెన్ దో ఆ ఎలిమెంట్ లేకపోతే ఒకవేళ అది 0 అని చెప్పి చూపిస్తుంది, ఎర్రర్ అయితే రాదు. సో టపుల్ అనేది ఇమ్యూటబుల్ అవ్వడం వల్ల అపెండ్ కానీ, ఇన్సర్ట్ కానీ, రిమూవ్ కానీ, పాప్ కానీ, డెల్ కానీ, కాపీ ఆఫ్ కానీ ఇవన్నీ కూడా అది ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇవి సపోర్ట్ చేయదు. ఓన్లీ ఇండెక్స్ అండ్ కౌంట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో అదేవిధంగా ఇన్నర్ టపుల్ అండ్ నెస్టెడ్ టపుల్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఇంతకుముందు మనం ఇన్నర్ లిస్ట్, నెస్టెడ్ లిస్ట్ ఎలా అయితే క్రియేట్ చేసామో అదేవిధంగా ఇన్నర్ టపుల్ ఆర్ నెస్టెడ్ టపుల్ కూడా క్రియేట్ చేయొచ్చు. నెస్టెడ్ టపుల్. సో అది ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే సో T1 ఈక్వల్స్ టు, నేను ఇక్కడ T1 ఈక్వల్స్ టు 10, టపుల్ లోపల ఇంకొక ఇన్నర్ టపుల్ అనేది క్రియేట్ చేసాం అండ్ ఇదే టపుల్ లోపల లిస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను పైథాన్, జావా అని జావా. ఓకే. సో ఇక్కడ లాస్ట్లో ఇంకేమైనా స్ట్రింగ్ వాల్యూ పాస్ చేద్దాం. ఓకే.
సో ఇది టపుల్. సో ప్రింట్ ఆఫ్ T1 కామా టైప్ ఆఫ్ T1 అంటే ఇది ఏంటిది? క్లాస్ టపుల్. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ T1 2 కామా టైప్ ఆఫ్ T1 ఆఫ్ 2 కామా T1 3 కామా టైప్ ఆఫ్ T1 3. సో ఇదేంటిది? ఈ ఫస్ట్ ఇది ఏమంటే టపుల్, ఇది ఏంటంటే లిస్ట్. సో ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు. టపుల్ అండ్ లిస్ట్. క్లాస్ టపుల్ అండ్ క్లాస్, రైట్? సో ఇప్పుడు నేను T1 ఆఫ్ 2, అది ఇప్పుడు ఈ టపుల్ ఏదైతే ఇన్నర్ టపుల్ ఉందో అది ఏ పొజిషన్లో ఉంది? సో ఇండెక్స్ వాల్యూ 2 కదా. సో 2 డాట్ అపెండ్ ఆఫ్ 90 అని చెప్పిస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అదే T1 థర్డ్ ఇండెక్స్ డాట్ అపెండ్ ఆఫ్ 90 అని ఇస్తే ఇది లిస్ట్లోకి యాడ్ అవుతుంది ఎలిమెంట్ అనేది. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ T1 కామా టైప్ ఆఫ్ T1 చూడండి, మనకి లిస్ట్లోకి అయితే యాడ్ అవుతుంది ఎలిమెంట్, బట్ టపుల్కి యాడ్ అవ్వదు. ఎందుకు? టపుల్ ఈస్ ఇమ్యూటబుల్. ఓకే. సో ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఇమ్యూటబుల్కి డిఫరెన్స్ అనేది ఏంటి అనేది. సో ఆ వీడియో చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో మళ్ళీ అదేవిధంగా ఇన్సర్ట్ కూడా యూస్ చేసి మీరు వాల్యూని యాడ్ చేయొచ్చు లిస్ట్లోకి, రైట్? సో L1 సెకండ్ ఇండెక్స్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 1,45 అంటే ఎర్రర్ వస్తుంది. అదే L1 3 ఇండెక్స్ 3 డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 1,78 ఎర్రర్ రాదు. ఓకే. ఇన్సర్ట్ 0 1 2 రైట్. ఓకే. T1 ఇది L1 కాదు. T1 2 డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 1,78 ఎర్రర్. వెరీ గుడ్. T1 2 డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 1,25 నో ఎర్రర్. అచ్చా, ఓకే. T1 3 కదా డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 1,78 నో ఎర్రర్. సో ప్రింట్ ఆఫ్ T1 టైప్ ఆఫ్ T1, ప్రింట్ ఆఫ్ T1 ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకి 78 అనేది యాడ్ అయింది. ఓకే. సో ఇది గైస్, ఇప్పుడు దాకా మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఇది రిలేటెడ్ టు లిస్ట్ అండ్ టపుల్. సో ఇప్పుడు దాకా మనం డేటా టైప్స్ లిస్ట్ అండ్ టపుల్ కూడా నేనైతే మీకు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే సెట్ కేటగిరీ. సో ఇప్పుడు దాకా మనం ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్, స్ట్రింగ్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి టపుల్ అండ్ లిస్ట్ గురించి అయితే చెప్పాను. నెక్స్ట్ సెట్ కేటగిరీకి అయితే మూవ్ అవుదాం నెక్స్ట్ క్లాస్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ ప్రాక్టీస్.